హాయ్ అండి. ఈరోజు నేను మీకు కార్న్స్తో బొబ్బట్లు చేయడం చూపిస్తానండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. నేను 2 కార్న్స్ తీసుకున్నానండి, చూపిస్తాను. ఇలా ఒలుచుకున్నానండి. ఒకసారి కడుక్కోవాలి. ఇలా కడుక్కోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికితే పూర్ణము మరీ మెత్తగా అవుతుందండి, చేయడానికి రాదు. మనం ఉడికేలోపు పిండి తడుపుకుందామండి. నేను 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. జల్లించుకోవాలండి మంచిగా, ఏం పొరుగు ఇట్లా లేకుండా. మనం షాప్లో తెచ్చుకుంటాం కదా, డైరెక్ట్గా అట్లాగే వేస్తే బాగోదు. చిటికెడంత ఉప్పు వేసుకోవాలండి, టేస్ట్గా ఉంటుంది. 2 స్పూన్లు అంత ఆయిల్ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇలా ముద్ద కడితే ముద్ద రావాలండి మనకు, ముద్దలాగా. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలండి. మనకు సరిపోని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా తడుపుకోవాలండి. ఈ మాత్రము ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. పాప్కార్న్ కూడా ఉడికిపోయిందండి. ఒక చిటికెడంత పసుపు వేసానండి ఇందులో. హెల్త్కి మంచిది, కలర్ఫుల్గా కూడా ఉంటుందని. పాప్కార్న్ ఉడికిందండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. వాటర్ అంతా ఉడకట్టేసేసి చల్లారాక చూపిస్తానండి. ఇలా వేసుకొని చల్లారనిచ్చుకోవాలండి. మిక్సీ తీసుకుంటున్నానండి. 4 యాలకులు, 2 టీ స్పూన్లు అంతా సోంపు తీసుకుంటున్నానండి. మిక్సీకి పడతాను పౌడర్గా. ఇలా పౌడర్ లాగా పట్టుకున్నానండి. బెల్లం తీసుకున్నానండి. మనకు తీపి తినే వాళ్ళని బట్టి తీసుకొని తురుముకోవాలి, పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది మిక్సీకి పట్టుకోవాలండి. పట్టుకొని చూపిస్తాను మీకు నేను. ఇందులోనే బెల్లం కూడా యాడ్ చేసుకొని పట్టుకొని తీసుకొచ్చి చూపిస్తాను మీకు. వచ్చిందండి. దీన్ని ఇప్పుడు మనము పెనం మీద కొంచెం ఇలా నెయ్యి వేసుకొని వేపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని వేపుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇది కొంచెం పచ్చిదనం పోయే వరకు వేపుకోవాలండి. మొక్కజొన్న పొత్తులు కొంచెం ముదురుగా ఉండే తీసుకోవాలండి. అందులో వాటర్ ఉంటుంది కదా. ముదురు అయితేనే బాగా వస్తాయి, లేతవైతే చేయలేము. వేగిందండి, తీసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ పైన పెనం పెట్టుకున్నానండి. పీట పైన కవర్ వేసుకున్నాను. కవర్ వేసుకొని నెయ్యి రాసేసుకొని చేసేయాలండి. సేమ్ మనం బొబ్బెట్లు చేసినట్టు చేయాలి. ఇలా ఉండ రావాలండి మనకు. ఇలా ఉండ రావాలి. ఏంటంటే పిల్లలకు కూడా అరగాలి కదండి. ఇవి కొంచెం మనం ఉడికించుకొని
పెనం మీద నెయ్యి వేసుకొని అలా ఏంపుకొని పడుకుంటేనే కొంచెం గట్టి పడుతుంది. మరీ లేతవైతే అసలు చేయలేమండి మొక్కజొన్న బుట్టలతో. సేమ్ మనం బొబ్బట్లు ఎలానేనండి. ఇప్పుడు ఇలా ఉండలాగా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. చేసి చూపిస్తానండి మీకు. ఇవ్వాలండి. మొత్తం చేసి చూపిస్తానండి. కంప్లీట్ అయినాయండి బొబ్బట్లు. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు మరీ ఇష్టంగా తింటారు. నేతితో తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా వస్తుందండి పొరలు పొరలుగా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.